కృష్ణుడు అర్జునుడు వారి వారి శంఖాలను ఊదారని 14వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 15వ శ్లోకం నుంచి చూద్దాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. పాంచజన్యం అంటే పాంచజన్యం అనే పేరు గల శంఖము అని. హృషికేశ అంటే శ్రీకృష్ణ భగవానుడు. దేవదత్తం అనే పేరు గల శంఖము. ధనంజయుడు అంటే అర్జునుడు. ఇక్కడ పౌండ్రం అనే పేరు గల శంఖమును, మహాశంఖం భయంకరమైన శంఖమును, భీమకర్మ ఘనకార్యాలు చేసేవాడు, వృకోదర అంటే భోజన ప్రియుడు అని. భోజన ప్రియుడు ఎవరు అంటే భీముడు అనమాట. దద్మ అంటే ఊదారు అని అర్థం. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే పేరు గల శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తం అనే పేరు గల శంఖాన్ని ఊదాడు. ఇంకా భీముడు పౌండ్రం అనే పేరు గల శంఖాన్ని ఊదాడు. ఇక్కడ కృష్ణుణ్ణి హృషికేశుడు అని సంబోధించారు కదా. హృషికేశుడు అంటే మన శరీరంలో ఉన్న అవయవాలను నియమించే వ్యక్తి అని అర్థం. అంటే మనమందరం కూడా శ్రీకృష్ణుని యొక్క అంశాలుగా వచ్చిన వాళ్ళమే అని మనం తెలుసుకోవాలి. ఇంకా కృష్ణుడికి వివిధ పేర్లున్నాయి. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. మధువు అనే రాక్షసుని సంహరించిన కారణం చేత మధుసూదనుడు అనే పేరు వచ్చింది. వసుదేవునికి కుమారుడుగా పుట్టినందుకు వాసుదేవుడు అనే పేరు వచ్చింది. దేవిని తల్లిగా అంగీకరించినందుకు దేవకీనందన అనే పేరు వచ్చింది. ఇంకా గోవులకు ఇంద్రియాలకు సంతోషం కలిగించిన కారణం చేత గోవిందుడు అనే పేరు వచ్చింది. కృష్ణుడికి యశోదనందన అనే పేరు కూడా ఉంది. కృష్ణుడి యొక్క బాల్యలీలలని దర్శించుకునే అవకాశం యశోదకే వచ్చింది. అర్జునుడికి రథమునందు సారథిగా వర్తించినందుకు పార్థసారథి అనే పేరు వచ్చింది. ఇంకా కురుక్షేత్రంలో స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడికి దిశానిర్దేశం చూపించిన కారణం చేత హృషికేశుడు అనే పేరు వచ్చింది. ఇంకా అర్జునుడి గురించి వస్తే అగ్రజుడు యజ్ఞం చేయడానికి ధనం సంపాదించడంలో అర్జునుడు సహాయం చేశాడు అగ్రజునికి. అందువలన అర్జునుడికి ధనంజయుడు అనే పేరు వచ్చింది. ఇంకా భీముడిని వృకోదరుడు అని చెప్పారు కదా. వృకోదరుడు అంటే భోజన ప్రియుడు. భీముడికి భోజనం అంటే బాగా ఇష్టం. అతను విపరీతంగా తింటాడనమాట. అంత బాగా తినబట్టే హిడింబాసుడు అనే రాక్షసుని కూడా భీముడు చంపాడు. అంతటి ఘనకార్యములు చేయగలవాడని చెప్పారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పాండవుల తరపున ఉన్న యోధులు వారి వారి ప్రత్యేక శంఖాలను ఊదినప్పుడు పాండవుల పక్షాన ఉన్నవారికి సంతోషం కలిగింది. వారి శంఖాలను ఊదినప్పుడు వచ్చిన ధ్వని అతి భయంకరంగా ఉంది. భూమి ఆకాశం కూడా కంపించే అంత భయంకరంగా ఆ ధ్వని వచ్చింది. కృష్ణుడు ఇంకా పాండవుల తరపున వారి శంఖాలు ఊదినప్పుడు వచ్చిన ధ్వనికి అటువైపు ప్రతిపక్షాన ఉన్న కౌరవుల హృదయాలు బద్దలయ్యాయి. కానీ ఎప్పుడైతే కౌరవులు వారి శంఖాలను ఊదినప్పుడు పాండవుల హృదయాలకి ఏమీ కాలేదు. దీనికి గల కారణం ఏంటి అంటే పాండవులకి కృష్ణుడి పట్ల ఉన్న నమ్మకమే అందుకు కారణం. అంటే మన ఎదుట ఎంత పెద్ద కష్టం ఉన్నా కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడిని నమ్ముతామో ఆ కష్టం కూడా మనకి ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి కృష్ణుడి పట్ల నమ్మకం కలిగి ఉండడం చాలా ముఖ్యమైన విషయం.